వెల్కమ్ టు అరవింద కథలు. ఒక చిన్న గ్రామంలో గోపి అనే రైతు ఉండేవాడు. అతను కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేస్తూ వచ్చే ఆదాయం సరిపోక బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు గోపి పొలాన్ని దున్నుతూ ఉండగా అతని కొడవలికి ఏదో గట్టిగా తాకింది. ఆశ్చర్యంతో ఏదో ఉందని మరింత లోతుగా తవ్వాడు. లోపల చూస్తే అది ఒక పెద్ద పాత్ర. అది చూసి గోపి ఆశ్చర్యపోయాడు. ఆ పాత్ర 100 మందికి అన్నం వండేంత పెద్దగా ఉంది. కాని దానివల్ల అతనికి ఉపయోగం లేదని ఇంకా లోతుకి తవ్వితే ఏదైనా దొరుకుతుందేమో అని గోపి తవ్వడం మొదలుపెట్టాడు. చాలా సమయం పాటు తవ్వుతూనే ఉన్నాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. నిరాశతో తన కొడవలిని ఆ పాత్రలోకి విసిరేశాడు. కొద్దిసేపు చెట్టు నీడలో విశ్రాంతి తీసుకున్నాడు. కాసేపటికి గోపి నిద్రలేచి ఆ పాత్రను చూసి ఆశ్చర్యపోయాడు. ఆ పాత్రలో 100 కొడవళ్ళు మెరుస్తూ కనిపించాయి. అది చూసి అదొక మాయాపాత్ర అని గమనించాడు. దానిని ఇంటికి తీసుకెళ్లి రహస్యంగా దాచుకున్నాడు. మరుసటి రోజు ఉదయం తన తట్టలో ఉన్న మామిడి పండ్లను మాయాపాత్రలో వేసి చూశాడు. అప్పుడు 100 మామిడి పళ్ళు బయటికొచ్చాయి. వాటిని సంతకి తీసుకెళ్లి అమ్మి డబ్బు సంపాదించుకున్నాడు. అలా ప్రతిరోజూ అతనికి అవసరమైన వస్తువులను మాయాపాత్రలో వేసి 100 రెట్లు చేసుకుని క్రమంగా గొప్ప ధనవంతుడయ్యాడు. కొద్ది రోజులకి ఆ ఊరి రాజుకి ఆ విషయం తెలిసింది. ఆ రాజు ఒక స్వార్థపరుడు. ఎలాగైనా మాయాపాత్ర తన ఖజానాలో ఉండాలి అని అనుకున్నాడు. వెంటనే తన సైనికులను పంపించి గోపిని అతని మాయాపాత్రని తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు సైనికులు గోపిని తీసుకురాగానే రాజు మాయాపాత్రలో ఏదో ఉందని లోపలికి తొంగి చూశాడు. అనుకోకుండా రాజు లోపలికి పడిపోయాడు. కాసేపటికి ఆ పాత్ర లోపలి నుంచి 100 మంది ఒకే రూపంలో ఉన్న రాజులు బయటకు వచ్చారు. ఆ 100 మంది రాజులు ఒక్క సింహాసనం మీద అధికారం కోసం యుద్ధానికి దిగారు. వారందరూ యుద్ధం చేసి చివరికి చనిపోయారు. రాజు తన స్వార్థంతోనే తన మృత్యువుని ఆహ్వానించుకున్నాడని గోపి అనుకున్నాడు. కాని ఆ మాయాపాత్ర అలాగే ఉంటే ఎంతమందిని బలి తీసుకుంటుందో అని భయపడి మాయాపాత్రని గోపి పగలగొట్టేసి సాధారణమైన జీవితాన్ని మొదలుపెట్టాడు. అది తెలిసిన ఆ గ్రామస్తులు గోపి వినయానికి మెచ్చుకున్నారు. గోపి కథ ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం. అత్యాశ నాశనానికి దారితీస్తుంది. కానీ సాధారణమైన జీవితం నిజమైన ఆనందానికి మార్గం చూపిస్తుంది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.